మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసిద్దాం. రాజు గారు, సో జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? కట్లెట్ చేస్తున్నాను. ఓకే, సేమియా కట్లెట్. సేమియా కట్లెట్ బాగుంటుంది, కొంచెం సాఫ్ట్ గా టేస్టీగా బాగా వస్తుంది. ఓకే ఓకే, సో మరి సేమియా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాం కదండి. సో ఏ కట్లెట్ కైనా మనకి ఇది బేస్ ఉండాల్సిందే. సో అప్పుడే ఆ కట్లెట్ కూడా టేస్టీగా వస్తుంది. ఓకే, సో దాన్ని తొక్క తీసేసి మెదిపేసి పెట్టేసాను నేను. సేమియా ఉడికించుకున్నామండి. సో కొంచెం పొడి పొడిగా వచ్చేలాగానే ఉడికించుకోవాలి. మరి మెత్తగా అయితే కూడా ముద్దలా అయిపోతుంది. ఇది కొంచెం లైట్గా అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలా కొంచెం అల్లం ఘాటు ఉంటే కూడా బాగుంటుంది కట్లెట్లో. సో తరిగిన అల్లం. సో కారం కొరకు కారపొడి కాకుండా పచ్చిమిర్చి వాడుతున్నాం, లేదా పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, సో తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి అండి. కట్లెట్ కాబట్టి కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది. చాట్ మసాలా. సో మాక్సిమం కట్లెట్స్ మనం నిమ్మరసం వేస్తూ ఉంటాం. సో దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఓకే, కొంచెం ఆ సేమియాలో అండ్ అలాగే ఆలులో కూడా తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుంది. సో దీంట్లో కావాల్స్తే కొంచెం బ్రెడ్ కానీ లేకపోతే బ్రెడ్ పౌడర్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం క్రంచీగా రావడానికి. సో ఆ టాప్ లేయర్లో ఉన్నది కొంచెం కరకరలాడుతూ వస్తుంది. ఆ రెండు కూడా వేస్తే సో ఇది బాగా మిక్స్ చేసేసుకుని కాసేపు పక్కన ఉంచేస్తే కట్లెట్స్ చేసేస్తే కొంచెం మనకి సేమియా మనం అలాగే ఉడికిచ్చేసుకున్నాం కదండి, కొంచెం చప్పచప్పగా ఉంటుంది. సో కాసేపు వదిలేస్తే మీరు చెప్పినట్టుగా కొంచెం ఆ ఫ్లేవర్స్ అని కూడా దానికి పట్టేస్తాయి. ఓకే, సో మరి ఆలోపు చిట్కా చూసేద్దాం. గడ్డ పెరుగు ఆవకాయ ఇష్టపడిన తెలుగు వారు ఎవరుంటారు చెప్పండి? అయితే వచ్చిన తంట ఏంటంటే పెరుగు కాసేపు బయట ఉంచగానే పులిసిపోతూ ఉంటుంది, పుల్లగా తయారవుతూ ఉంటుంది. దాని తర్వాత తినాలనిపించదు, ముఖ్యంగా గొంతుకు కూడా అంత బాగా అనిపించదు. మరి ఇలాంటప్పుడు పెరుగు చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉండాలి, పులిసిపోకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచండి, పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉంటుంది. ఓకే, చిట్కా చూసాం కదా. సో కాసేపు అలా పక్కన ఉంచేసి ఆ తర్వాత మనం కట్లెట్స్ చేసేసుకోవడమే. అవును. ఇప్పుడు జనరల్ గా ఇలాంటి వాటికి మీరు అన్నట్టు సేమియా పొడి పొడిగా ఉండాలి కదా రాజు గారు, దానికి ఏమైనా టెక్నిక్ ఉందా? సేమియా బేసికల్ గా వాటర్ లో వేయగానే ముద్ద ముద్దగా అయిపోతుంది కదా. మనం ఉడికించేటప్పుడు ఏంటంటే జనరల్ గా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సేమియా వేసుకోవాలి. సో దాంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. సో అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. సో అలాగే ఏంటంటే మనం హాట్ వాటర్ తీయగానే చల్ల నీళ్ళలో వేసేసుకుంటే ఆ టెంపరేచర్ అనేది తగ్గుతుందండి. సో స్టేబుల్ పొడి పొడిగా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ప్లేట్లో వేసిన తర్వాత కూడా కొంచెం మనం ఇలా విడివిడిగా చేసి పెట్టేసుకుంటే మనకు కావాల్సినట్టుగా ఉంటుంది. ఓకే, సో కట్లెట్స్ చేసేసుకోవడమేనా రాజు గారు? సో కొంచెం బంగాళదుంప తర్వాత మనకి సేమియా కూడా కొంచెం మైదా బేస్ కదండి. సో చేకి అంటుకుపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇలా సేమియాతో చాలా రకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు యూజువల్ గా కదా రాజు గారు. సేమియా బోండాలు, సేమియా బిర్యానీలు. బికాజ్ మనం సేమియా ఉడికించిన తర్వాత బాగుంటుంది యాక్చువల్ గా, అంటే బాగా మనకు అది అన్ని రకాలుగా బ్లెండ్ అవుతుంది. చాలా రకాల డిష్లు తయారు చేసుకోవచ్చు దాంతో. సో ఈజీగా కూడా అయిపోతుంది కదండి. ఫాస్ట్ గా మనకు ఉడుకుతుంది. సో క్రంచ్ గా కావాలనుకునే వాళ్ళకు మైదా బేస్ కాబట్టి కొంచెం క్రంచినెస్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. సో ఏదైనా చేసుకోవచ్చు మనం దాంతో. కాబట్టి చాలా మంది చాలా రకాల డిషెస్ దీంతో ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి రెడీ చేసేసుకుని రెండు వైపులా కొంచెం దోరగా వేయించేసుకుంటే. ఓకే, సో కట్లెట్స్ ఈ సీజన్ కి మనకంటే రైనీలో
చాలా బాగుంటాయి, వేడివేడిగా తింటూ ఉంటాయి ఇలా స్నాక్ ఐటమ్స్ ఏదైనా కానీ. ఇలా పాన్ మీద కాల్చకుండా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. సో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనకు ఆ బ్యాండింగ్ ఏజెంట్ అనేది మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ లేకపోతే చేసుకోవచ్చు. విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బంగాళదుంప తర్వాత ఈ సేమియా కూడా కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నూనెతోనే కాకుండా మనం బటర్ తో అలా కూడా కాల్చుకోవచ్చు. బటర్ తో చేసుకోవచ్చు అండి, తర్వాత వెన్నతో కూడా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకు అందుబాటులో ఏది ఉంటే అది. సో ఒక్కొక్క దాంతో డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా టోటల్ గా మారిపోతూ ఉంటుంది. సో అంటే మనం చేసుకున్నప్పుడు అంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకసారి నూనెతో చేసుకొని, ఒకసారి వెన్నతో, ఒకసారి మనమే అవైలబుల్ వాటితో కాంబినేషన్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు అండి. సో బేస్లు మార్చుకున్నా కొంచెం ఈ చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల కూడా టేస్ట్, ఓవరాల్ టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో కొన్ని ఇప్పుడు మనకి బిస్కెట్ కట్టర్స్ లాగా దొరుకుతున్నాయి మార్కెట్లో. సో వాటితో కూడా మనకి వీటిని ఫ్లాట్ గా చేసేసి మోల్డ్స్ తో కట్ చేసేసుకొని పిల్లలకు కావాల్సిన షేప్ లో ఏదైనా చిన్న యానిమల్స్ కానీ స్టార్ షేప్ లో కానీ ట్రయాంగిల్ షేప్ లో కానీ అలా కూడా చేసుకొని ఇచ్చిన వాళ్ళకి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. కొంచెం వేగాలి కదా. ఎస్ అండి. అలా కార్వం కూడా చేసేస్తారా రాజు గారు? ఓకేనండి. సో టొమాటోతో ర్యాబిట్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. సో చిన్న సైజ్ టొమాటోస్, సో 2 ర్యాబిట్స్ అండి. సో గ్రీన్ వెజిటేబుల్స్ తో మనం సలాడ్స్ అలాంటివి చేసినప్పుడు ఇలాంటివి కూడా చేసి పెట్టేస్తే పిల్లలు వాటితో పాటు ఇవి కూడా తినేసేస్తారు. సో మనం టొమాటోతో ఎప్పుడు కార్వింగ్ చేసుకున్నా హైబ్రిడ్ ఉండేలాగా కొంచెం గట్టిగా దాంతోనే మనకు బాగా వస్తుందండి. లోకల్ వాటితో మనం అంతగా చేసుకోలేము కార్వింగ్స్ కూడా. ఓకే, సో ఈ కనుపు ఉండేట్టుగా చూసుకోవాలి. సో ఒకసారి టర్న్ చేస్తాను. సో ఇది సిమ్లో పెట్టేసేద్దాం. వీటికి చెవులు పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇస్తున్నాం. సో చెవులు వచ్చేసి దీంట్లో తీస్తున్నానండి. ఓకే. సో మధ్యలో స్కిన్ తీసేస్తే మనకు కొంచెం పాయింటెడ్గా వస్తుంది. సో ఆఫ్ చేసేద్దాం. ఇది అయిపోయినట్టే కదా? అయిపోయినట్టేనండి. సో వీటిని ఆల్రెడీ మనం ఇక్కడ ఘాట్లు పెట్టాం కదండి. సో దాని లోపల పెట్టేసేసాలి. సో టూత్ పిక్తో ఇక్కడ హోల్ చేసేస్తే మనకు ఐస్ పెట్టుకోవచ్చు. సో మిరియాలు పెడుతున్నానండి. సో మీసాలు వచ్చేసి టూత్ పిక్స్. చాలా క్యూట్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో వేడివేడిగా సేమియా కట్లెట్ రెడీ అండి.
సేమియా కట్లెట్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సేమియా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సేమియా కట్లెట్ రెడీ.